నిన్నే పాడి పరిశ్రమలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చంద్రబాబు గారు ఒక స్పీచ్ ఇచ్చారు. మా హయాంలో రైతులు బాగా సంపాదించుకుంటారు, వేరే వాళ్ళ హయాంలో రైతులు నష్టపోతుంటారని, గిట్టుబాటు ధరలు రాక ఇబ్బంది పడుతుంటారు. జగన్ హయాంలో వచ్చిన మిర్చి ధర ఇప్పుడు వస్తుందా? జగన్ హయాంలో వచ్చినటువంటి మొక్కజొన్న ధర ఇప్పుడు వస్తుందా? జగన్ హయాంలో వచ్చినటువంటి ఇతరత్ర పొగాకు కావచ్చు, వరి కావచ్చు, అట్లాంటి డబ్బులు ఇప్పుడు వస్తున్నాయా అంటే సందేహమే. అది రైతులు రోడ్డెక్కి మరీ చూపెడుతున్నారు. ఆక్వా రైతులు ఓ పక్కన క్రాప్ హాలిడేనే ప్రకటించుకున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు కంచికచర్ల దగ్గర రైతులు కొత్త విషయం మీద రోడ్డెక్కారు. ఏంటయ్యా అంటే కంచికచర్ల మండలం పరిటాల గ్రామాల క్వారీల వలన అక్కడ క్రషర్ల మూలంగా తమ పంట పొలాలు నాశనం అవుతున్నాయి. తాము పండించిన పంటలు క్వారీల నుంచి వచ్చే దుమ్ము మూలంగా పంటల దిగుబడులు తగ్గిపోయినాయి. క్రషర్ల నుంచి వచ్చే దుమ్ముతో పంటల పండగ లక్షల్లో నష్టపోతున్నామంటూ నిరసన వ్యక్తం చేశారు. క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మామూలుగా మట్టి కానీ ఆ క్వారీలకు సంబంధించినటువంటి తీసుకువెళ్ళేటప్పుడు పూర్తిగా దాని మీద ఇది కట్టాలి, కప్పాలి. ఇది మన దాన్ని ఏమంటారు, పైన అంత టార్పాలిన్ పట్టా కప్పాలి. కప్పకుండా తీసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతో ఇక్కడున్న పొలాలన్నీ నాశనం అవుతున్నాయి అంటూ రైతులు రోడ్డెక్కారు.